అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పెరిగిన పొట్టను చూసి ఎప్పుడైనా బాధపడ్డారా? నచ్చిన బట్టలు వేసుకోలేక నలుగురిలోకి వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నారా? బరువు తగ్గటానికి జిమ్లో గంటల తరబడి చెమట కార్చినా ఇష్టంలేని డైటింగ్ చేసినా ఫలితం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం ఒక అద్భుతమైన హోమ్మేడ్ డ్రింక్తో ఎలాంటి వ్యాయామం, డైటింగ్ చేయకుండానే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది అబద్ధం కాదు, అక్షరాలా నిజం. 3 రెట్లు అధికమైన రిజల్ట్ మీ సొంతం చేసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఆలస్యం కాకముందే ఈరోజే మీ శరీరాన్ని కొత్తగా మార్చుకోండి. నేను చాలా నమ్మకంగా చెబుతున్నాను, ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయగలదు. ఇందులో నేను చెప్పబోయే విషయాలు చాలా విలువైనవి. అవి మీ ఆరోగ్యానికి, మీ అందానికి సంబంధించినవి. బరువు తగ్గటం అంటే కేవలం అందం కోసం కాదు, అది మీ ఆరోగ్యం కోసం. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వీడియో చూడండి. అసలు ఆ అద్భుతమైన డ్రింక్ ఏంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని మంచి ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు మరియు ఇప్పటివరకు ఏ ప్రయత్నాలు చేశారో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను, మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తుంటాను. మీరు కూడా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? మీ శరీరం బాగా లావెక్కిపోయిందా? కాళ్ల దగ్గర కొవ్వు ఎక్కువగా పెరిగిపోయిందా? పొట్ట మరియు నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి చాలా ఇబ్బంది పెడుతుందా? ముఖ్యంగా ప్రసవం తర్వాత పెరిగిన పొట్ట తగ్గటం లేదా? డెలివరీ అయిపోయిన తర్వాత కూడా పొట్ట అలాగే ఉండిపోయిందా? దాన్ని తగ్గించటానికి మీరు జిమ్కి వెళ్లటం, వాకింగ్ చేయటం, యోగా చేయటం, కొన్నిసార్లు కఠినమైన డైటింగ్ చేయటం వంటివి చేస్తున్నారా? ఇవన్నీ చేసినా ఫలితం ఉండటం లేదా? అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోయే అద్భుతమైన డ్రింక్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీ శరీరంలోని కొవ్వును వెన్నలా కరిగిస్తుంది, మీ ముఖానికి కూడా కాంతిని ఇస్తుంది. దీనికోసం మీరు కఠినమైన డైటింగ్ చేయాల్సిన పనిలేదు, జిమ్కి వెళ్లాల్సిన అవసరమూ లేదు. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో, ఎప్పుడు తాగాలో, ఎంత మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఉపయోగించే వస్తువులు కూడా చాలా సాధారణమైనవి, దాదాపు ప్రతి ఇంట్లోనూ దొరికేవి. అవి జీలకర్ర, అల్లం, తేనె మరియు నిమ్మకాయ. జీలకర్ర మీ జీర్ణశక్తిని పెంచుతుంది, గ్యాస్ మరియు అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. అల్లం మీ శరీరంలోని కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. తేనె మరియు నిమ్మకాయ మీ శరీరానికి శక్తిని ఇవ్వటంతో పాటు బరువు తగ్గటంలో సహాయపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్స్లో చెబితే నేను చాలా సంతోషిస్తాను. ఇప్పుడు ఈ డ్రింక్ తయారీ విధానం చూద్దాం. జీలకర్ర వేసిన నీటిని నేను మూత పెట్టి ఉంచాను. ఒకవేళ మీరు రాత్రి ఈ పని చేస్తుంటే నీటిలో జీలకర్ర వేసి మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచేయండి. అలా రాత్రంతా నానితే దానివల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాని నేను ఇప్పుడు వెంటనే తయారు చేస్తున్నాను కాబట్టి జీలకర్రను కొద్దిగా నలిపివేశాను. దీనివల్ల జీలకర్రలోని గుణాలన్నీ నీటిలోకి త్వరగా చేరుతాయి. ఇక ఇప్పుడు మనం అల్లం తీసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం తత్వం కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి అల్లం పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక చిన్న చెంచా జీలకర్ర తీసుకుంటే పావు చెంచా కంటే తక్కువ అల్లం తురుము తీసుకోవాలి. నేనిక్కడ అల్లాన్ని తురుముతున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్క తీసుకుని దంచి కూడా వేసుకోవచ్చు. చూశారు కదా, కొద్దిగా అల్లం తురుము ఇందులో వేశాను. మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే అల్లం ఇంకా తగ్గించండి, లేదా మీరు అస్సలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర అల్లం లేకపోతే సొంటి పొడిని కూడా వాడుకోవచ్చు. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేస్తేనే సొంటి పొడి అవుతుంది. కాని మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సొంటి పొడి అల్లం కంటే ఎక్కువ ఘాటుగా, వేడిగా ఉంటుంది. ఒక గ్లాస్ నీటికి పావు చెంచా కంటే చాలా తక్కువగా వాడుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ప్రతి వస్తువు మోతాదు సరిగ్గా ఉండాలి. ఎక్కువ వస్తువులు వేసేస్తే త్వరగా బరువు తగ్గిపోతామని అనుకోవద్దు, అలా అస్సలు జరగదు. మోతాదు మించితే బరువు తగ్గటం పక్కన పెడితే మీకు బాగా నీరసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకేసారి బరువు తగ్గిపోవాలని ఆరాటపడకూడదు, నెమ్మదిగా తగ్గాలి. అప్పుడే మన శరీరంపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మరిగించుకోవాలి. మొదట మూత పెట్టేద్దాం, త్వరగా మరుగుతుంది. నీరు మరగటం మొదలైన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ పూర్తిగా తగ్గించి మళ్లీ మూత పెట్టాలి. కాకపోతే నీరు పొంగిపోకుండా ఉండటానికి మూత కొద్దిగా పక్కకు జరిపి ఉంచండి.
ఇలా తక్కువ మంట మీద 5 నుండి 6 నిమిషాల పాటు మరిగించుకోవాలి. నీటి పరిమాణం కొద్దిగా తగ్గే వరకు దీన్ని మరిగించాలి. ఇప్పటికి మొత్తం 6 నిమిషాలైంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. నీరు ముందుకంటే కొద్దిగా తగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. కాబట్టి పూర్తిగా చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిపై జల్లెడ పెట్టి ఈ నీటిని వడగట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు దీన్ని రాత్రే నానబెట్టుకుని ఉదయం మరిగించి వాడుకుంటే దానివల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మన డ్రింక్ ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. కేవలం వడకట్టుకున్నాం అంతే. ఇప్పుడు అందులో తేనె కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తేనె ఖచ్చితంగా కలుపుకోవాలి. తేనె కలపటం వల్ల డ్రింక్ రుచి పెరగటమే కాకుండా బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. కేవలం ఒక చిన్న చెంచా తేనె మాత్రమే కలపండి. అంతకంటే ఎక్కువ వద్దు. ఒకవేళ మీకు షుగర్ వ్యాధి ఉంటే తేనెను వదిలేయవచ్చు. తేనె వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తేనె వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ డ్రింక్ తాగే సమయంలో మీరు ఎలాంటి కఠినమైన డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జంక్ ఫుడ్ కి మాత్రం దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు, వేపుళ్ల లాంటివి అస్సలు తినకూడదు. అవి తింటే ఈ డ్రింక్ అంత త్వరగా పనిచేయదు. అలాగే ప్రతిరోజు కొద్దిగా వ్యాయామం లేదా వాకింగ్ చేయటం ముఖ్యం. వాకింగ్, వ్యాయామం చేయటం వల్ల మన రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న చెంచా నిమ్మరసం కలుపుకుందాం. నిమ్మరసం శరీరంలోని కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది. కాబట్టి నిమ్మరసం ఖచ్చితంగా వాడుకోవాలి. మీకిష్టమైతే అర చెంచా కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారీ వ్యాయామాలు చేయాల్సిన అవసరమూ లేదు. కేవలం తేలికపాటి వ్యాయామం, కొద్దిగా వాకింగ్ చేస్తే సరిపోతుంది. జంక్ ఫుడ్ ని పూర్తిగా మానేయండి. డైటింగ్ కూడా అవసరం లేదు. మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే మొలకలు తినటం అలవాటు చేసుకోండి. మొలకలు మన శరీరానికి చాలా మంచివి. వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పెరగదు. మొలకలు తినటం వల్ల శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. ఇప్పుడు ఈ డ్రింక్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఒకేసారి గ్లాస్ మొత్తం తాగేయకండి. మనం వేడి టీ ఎలా చుక్కచుక్కగా ఆస్వాదిస్తూ తాగుతామో అలాగే దీన్ని కూడా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. అసలు ఈ డ్రింక్ ని ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని పరగడుపున ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగాలి. తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు. అరగంట తర్వాతే అల్పాహారం తీసుకోవాలి. బరువు ఇంకా త్వరగా తగ్గాలనుకునేవారు రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత కూడా దీన్ని తాగవచ్చు. కేవలం 15 రోజుల పాటు ఈ నియమాన్ని పాటించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. మంచి రిజల్ట్ కనిపిస్తే కొనసాగించండి, లేదంటే ఆపేయండి. లేదా 15 రోజులు తాగిన తర్వాత బరువు తగ్గాము అనిపిస్తే ఆపేసి నెల రోజుల తర్వాత మళ్లీ మొదలు పెట్టవచ్చు. ఫ్రెండ్స్, మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.